మీరు ఎప్పుడైనా ఈ ఆకులను చూసారా? 10 అంటే 10 ఆకులు చాలు. 7 రోజులు ట్రై చేయండి. ఎంత పెద్ద పొట్టున్నా కరిగి మీరు చాలా సన్నగా అయిపోతారు. ఏం వాడారు ఇంత సన్నగా అయిపోయారు, మీ పొట్ట ఎలా కరిగిందని చెప్పేసి మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి, పొట్టను కరిగించుకోండి ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పొట్ట తగ్గాలి, బరువు తగ్గాలి. మేము చాలా బరువుగా ఉన్నాము, మాకు నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోతున్నాం, ఎక్కడికైనా వెళ్తే అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మేము సన్నగానే ఉన్నాము కానీ పొట్ట ఎక్కువగా ఉందని చెప్పేసి బాయ్స్ గర్ల్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. డెలివరీ తర్వాత చాలామందికి పొట్ట వస్తుంది. బాయ్స్లో అయితే ఇంకా మేము కూర్చొని వర్క్ చేస్తున్నాం అక్క, పొట్ట తగ్గట్లేదు, ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో చాలా న్యాచురల్ రెమెడీస్ అనేది షేర్ చేశాను. చాలామంది ట్రై చేసి మంచి మంచి రిజల్ట్స్ కూడా చూశారు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, పౌడర్స్ అలాంటివి ఏవి కాదండి. నేను చెప్పే ఈ ఆకుని మీరు ట్రై చేయండి. ఎంత పెద్ద పొట్టైనా చాలా ఫాస్ట్గా కరుగుతుంది, మంచులా కరుగుతుంది. ఫ్యాట్ అయితే మనకు తెలియకుండానే కరిగి పొట్ట అనేది సన్నగా అవుతుంది. పొట్టే కాదు, శరీరంలో ఎక్కడ కొవ్వున్నా, హిప్స్ దగ్గర ఉన్నా, థైస్ దగ్గర ఉన్నా, ఎక్కడ కొవ్వున్నా సరే కరుగుతుంది. మీరు సన్నగా చీపురు పుల్లలా అయిపోతారు. చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఏంటిది, ఏం వాడారు, ఇంత సన్నగా అయ్యారని చెప్పేసి అడుగుతారు. నిజంగా చెప్తున్నానండి, నేను చాలా రకాలైన ఫుడ్ ఐటమ్స్ తింటా, నాకు నచ్చింది. నేను ఎటువంటి డైట్ చేయను, నేను చాలాసార్లు చెప్పాను. కాకపోతే ఏంటంటే కొంచెం లిమిట్గా తింటాను. నేను సన్నగానే ఉన్నాను కదా, నేను వాడేది నేను మీకు చెప్తున్నాను. నేను ట్రై చేసి రిజల్ట్ చూసింది మాత్రమే చెప్తున్నాను. ఈ ఆకుతో ఇలా కనుక చేస్తే ఎంత పెద్ద పొట్టైనా కరిగి తీరాల్సింది. ఏంటి ఆకు, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. మరి మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కరివేపాకు. కరివేపాకు అనేది మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. సో కరివేపాకు అనేది దొరకని ఇంగ్రీడియంట్ కాదు. తర్వాత వచ్చే వరకు వామాకులు. ఈ వామాకులు కూడా మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఉంటాయండి. మీ దగ్గర వామాకులు లేవు అనుకుంటే మీరు వాము కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు యాలకులు. యాలకుల వల్ల మనం బరువు అనేది చాలా ఫాస్ట్గా తగ్గొచ్చు. యాలకులు కూడా మన కిచెన్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు జీలకర్ర. జీలకర్ర వల్ల కూడా చాలా ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. కష్టపడకుండా, ఎటువంటి శ్రమ పడకుండా జీలకర్ర వల్ల మనం బరువు అనేది తగ్గుతాం. నెక్స్ట్ వచ్చే వరకు అల్లం. అల్లం వల్ల కూడా మనం బరువు అనేది తగ్గుతాం. సో 2 ఇంచులు ఉన్న అల్లాన్ని అయితే తీసుకొని అల్లం మీద పొట్టు తీసి అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అల్లం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేవి చాలా బాగా కంట్రోల్ అయిపోతాయండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కరివేపాకుని యాడ్ చేయాలి. 2 రెమ్మలు అనేది యాడ్ చేయండి. కరివేపాకు పెద్దగా ఉందని చెప్పేసి జస్ట్ నేను 10 ఆకులు యాడ్ చేశాను. తర్వాత వామాకుల్ని 4 యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ముందుగానే వామాకుని వాష్ చేసి తర్వాత యాడ్ చేయాలి. అల్లాన్ని కూడా యాడ్ చేశానండి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక ఎలాచీ యాడ్ చేసుకోండి, ఒకటి సరిపోతుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వామాకులు అనేవి మీ దగ్గర లేవు అనుకుంటే 1 స్పూన్ వామును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ అనేది బాయిల్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కరివేపాకు. మనం డైలీ వంటల్లో యూజ్ చేసుకునే కరివేపాకు గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతామండి. కరివేపాకు వలన ఎంత మొండి పొట్టైనా కరిగి తీరాల్సింది. మనం బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు కష్టపడకుండా. కరివేపాకులోని ఫైబరు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయాల్సింది కరివేపాకేనండి. 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రింక్ని మనం గోరువెచ్చగా తాగాలి. కాఫీ, టీలు ఎంత వేడిగా తాగుతామో అలా తాగితే సరిపోతుంది. వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఎప్పుడైనా సరే వీలైనంతగా మనం వేడిగా తాగాలి, అంతేగాని చల్లగా చల్లార్చుకొని తాగకూడదు. చాలామంది ఏంటంటే చల్లగా తాగుతుంటారు, అది కరెక్ట్ కాదండి. వీలైనంతగా వేడిగా తాగండి. మీరు ఎంత వేడి తాగగలరో అంత వేడిగా తాగండి. ఇందులో 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగండి.
లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. బరువు తగ్గడానికి లెమన్ కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ని తీసుకోండి. పొట్ట మొత్తం కరిగిపోవడం పక్కా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు మేము తాగలేము అనడానికైతే ఏమి ఉండదనమాట. మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు, ఇందులో వామాకులు యాడ్ చేస్తాం, తర్వాత ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసాం. అన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే ఇంగ్రీడియంట్సే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు 7 రోజులు ఉదయం ట్రై చేశారంటే 8వ రోజుకి మీకు పొట్టే ఉండదు. పొట్టే కాదండి, మీకున్న మలబద్ధకం కానీ, యాసిడిటీ కానీ, కడుపు సమస్యలు ఏవైనా ఉబ్బరం కానీ, కడుపులో నొప్పి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. బరువు అనే మాట ఉండదు. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కూడా విపరీతంగా కరుగుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బరువు అనేది ఖచ్చితంగా తగ్గుతారు. దీని తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుని ఆశ్చర్యపోతారు. ఈ డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీరు బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి. డైలీ ఇలా 7 డేస్ చేయండి. కూరలో వేసే కరివేపాకే కదా అని చెప్పి తీసి పడేయద్దు. తప్పకుండా 7 డేస్ ట్రై చేయండి. పొట్టే కాదు, శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కూడా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. ఈ డ్రింక్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మరీ అంత తాగలేనట్టుగా అయితే ఏమి ఉండదు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఒక 1 అవర్ ఆగి తినండి. మళ్ళీ డ్రింక్ తాగిన వెంటనే కాఫీ టీలు తాగడం చేయొద్దు. మనకి ఆకలి అనేది చాలా తక్కువ వేస్తుంది ఈ డ్రింక్ తాగాక. మెయిన్గా ఏంటంటే చాలామంది డైట్ చేయకపోవడానికి కారణం కొంచెంగా తింటే వాళ్ళకి కడుపు అనేది నిండదు. సో అప్పుడు ఏంటంటే ఎక్కువగా ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తింటూ ఉంటారు. కూర్చొని ఉంటాం కాబట్టి హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ఉమెన్స్ అయినా, సో ఎవరైనా సరే తిన్న తర్వాత కూర్చుంటాం. అందరికీ వాకింగ్ చేసే అలవాటు ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఈజీగా బరువు అనేది పెరుగుతాం. మనం ఫుడ్ తక్కువ తింటేనే, లేదనుకుంటే ఏం చూసినా మనకి తినాలనిపించకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది తాగాలి. ఇది తాగితే ఏంటంటే మనకి ఆకలి వేయదు, కడుపు అనేది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటే ఎవరైనా ఏమీ తినరు. సో ఇది ఒక్క టెక్నిక్ అనేది పాటిస్తే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ని ఇది చాలా ఫాస్ట్గా కరిగిచ్చేస్తుంది. మనం అనుకోము ఇంత సన్నగా అయిపోతామని చెప్పేసి. ఇందులో యాడ్ చేసిన కరివేపాకు కానీ, వాము ఆకులు కానీ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. వాము ఆకులు లేకపోతే మాత్రం మీరు వాముని డైరెక్ట్గా యూజ్ చేయండి. వాము ఆకులు అనేవి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇన్ కేస్ వామాకులకి ఆల్టర్నేట్ కావాలంటే తమలపాకులు కూడా యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు 1 స్పూన్ వాముని యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బరువు అనేది చాలా ఫాస్ట్గా కరుగుతారు. మనకి బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేదనుకుంటే షుగర్ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇది 100% కూడా న్యాచురల్. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.